ఈ లవ్ స్టోరీ కంటే ముందు అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? ఒక విలేజ్‌లో ఉన్నప్పుడు మన ఫ్యామిలీ మనం జూసుకొని ఇలా ఉండేదని చాలా కష్టం. మన ఇంట్లో పనులు జూసుకోవాలి, హస్బెండ్‌కి హెల్ప్ జేయాలి, పిల్లల్ని జూసుకోవాలి. ఇన్నుండంగా యూట్యూబ్ ఎందుకు అనే ఒక ఆలోచన ఉంటది గదా! అవునవును. ఎందుకొచ్చింది అసలు స్టార్ట్ జేయాలనే ఆలోచన? ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆయన్నడిగిన, ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని. ఫస్ట్‌లో వద్దన్నాడు. హ్మ్. ఇంకా చెప్పకుండానే నేనేమనుకున్నానంటే కనిపించకుండా స్టిచ్చింగొచ్చు నాకు. ఓకే. స్టిచ్చింగ్ వీడియోస్, క్రాఫ్ట్ వీడియోస్ పెడదాం అనుకున్నాను. హ్మ్. అందుకని ఇంకా చెప్పకుండానే స్టార్ట్ చేసేసిన. ఓకే. కనిపించకుండానే గదా! ఏం ప్రాబ్లమ్ లేదులే అని. హ్మ్. నేను మెయిన్‌గా ఎందుకు స్టార్ట్ చేసినానంటే దాని నుంచి మనీ వస్తాయి అని తెలిసి ఓకే. ఆహ్, కొంచెం హెల్ప్ అవుతది గదా ఇంట్లో అన్నట్టుగా స్టార్ట్ చేసిన. హుహు. ఓకే. హ్మ్. సో, కానీ మీకిష్టం లేదా కనిపించడం తను? ఇష్టం లేదని గాదు గానీ, హ్మ్. దానివల్ల అమౌంట్ వస్తదో రావో ఎందుకు? ఇంట్లోనే పని ఎక్కువైతుంది. మళ్ళీ ఇదంతా ఎందుకు? ఇంటి దగ్గర పనుంటది. అప్పుడు పొలం పని చేస్తుంటిమి. హ్మ్. అక్కడ వర్క్ ఉంటది. మళ్ళా కోళ్ళ ఫారం. ఇన్ని జూసుకొని మళ్ళీ అదొక్కటి ఎందుకులే అన్నట్టుగా వద్దన్నా. వద్దనుకున్నారు. బట్ ఎవరి ఇన్‌స్పిరేషన్ మీకు యూట్యూబ్ పెట్టాలని? అంటే ఎవరిని చూసేవాళ్ళు ఇంతకుముందు? ఎవరివని లేదు మేడం. అందరివి జూస్తా. అందరూ జూసేవాళ్ళు. హ్మ్. ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఇట్లా హ్మ్. యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టాలి, చేయాలి అని. ఫస్ట్‌లో నేను స్టిచ్చింగ్ జేసేటప్పుడు ఇంటి దగ్గర ఒక్కదాన్నే ఉంటా. హ్మ్. ఇంకా ఆయన వర్క్‌కి ఆయన ఎళ్ళిపోతాడు. ఇంటి పక్కల ఎవ్వరు ఉండరు మాట్లాడటానికి. ఇంకా వీడియోస్ చూస్తుంటే ఇట్లా పేమెంట్‌ది వీడియో వచ్చింది. హ్మ్. ఫస్ట్ పేమెంట్ తీసుకున్నామని. ఓకే. దీనివల్ల గూడా మనీ వస్తాయా అని అప్పుడు తెలుసుకొని, హ్మ్. అప్పుడు ఇంకా వీడియోస్ చూసి, చూసి తెలుసుకొని నేను గూడా స్టార్ట్ జేసిన. అంతేనా? హ్మ్. జస్ట్ పక్కనోళ్ళ వీడియోస్ చూసి, చూసి చూసి హ్మ్. స్టార్ట్ జేసిన. స్టార్ట్ చేయగానే వెంటనే సబ్‌స్క్రైబర్స్ బానే వచ్చేసారా అలా? నాకు 1 మంత్‌లోనే అయిపోయింది మానిటైజేషన్. ఓహ్! హ్మ్. నైస్. కానీ పేమెంట్ తీసుకోవటానికి 1 ఇయర్ పట్టింది. ఓకే. మానిటైజేషన్ అయిపోయినా గూడా అయిపోయింది. 1 ఇయర్ టైం టైం పట్టింది. పట్టింది. ఓకే. ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు ఇంట్లో అంటే యూట్యూబ్ గురించి? తను ప్రతి దాంట్లో హెల్ప్ జేస్తాడు మేడం నాకు. అవునా? ఫోను, అట్లనే వీడియోస్ ఎడిటింగ్. ఎడిటింగ్ అవన్నీ నేనే జేసుకుంటా. కాకపోతే వీడియోస్ తీస్తాడు. తనకి గూడా ఫుల్ పనుంటది హ్మ్. కోళ్ళపారం దగ్గర. ఓకే. పర్లేదు, పర్లేదు చెప్పండి. కోళ్ళపారం దగ్గర తనకి ఫుల్ వర్క్ ఉంటది. ఒక్కడే ఉంటాడనమాట. వర్కర్స్ ఎవరు లేరు. ఓకే. ఒక్కడే జేసుకుంటాడు. హ్మ్. సో ఇంకా తనని ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం లేదింకా. ఓకే. అదెవరు పెట్టిచ్చారు మీకు? అంటే పౌల్ట్రీ ఫార్మ్ మేమే చేసుకున్నాం మేడం. మీకు మీరే సంపాదించుకొని చేసుకున్నారా? సంపాదించుకుని ఈ జనరేషన్ కష్టం గానీ, హ్మ్. మా ల్యాండ్ కొద్దిగా ఉండే. ఓకే. ల్యాండ్ తీసేసినాం. హుహు. కొద్దిగా మాకు ఇది కేసీఆర్ నుంచి దళిత బంధు వచ్చింది అప్పుడు. ఓకే. హ్మ్. అది గూడా కొద్దిగా హెల్ప్ అయింది మాకు. అవునా? అంటే 30 లాక్స్ అయింది ఓకే. అది చేయడానికి. ఇవో 10 లాక్స్ యాడ్ అయినాయి గదా! ఇంకో 10 లాక్స్ అప్పయింది. ఇంగ నాతో దగ్గర పొలం అమ్మితే 13 వచ్చినాయి. ఇంగ ఓకే. అవి ఇవి అన్నీ కలిపి హ్మ్. పౌల్ట్రీ చేసినాం. ఓకే. మీ మమ్మీ వాళ్ళు మీకు పొలము, ఇల్లు ల్యాండ్ ఇచ్చేసెళ్లారు. మా డ్యాడీ అంటే మా తాత సంపాదించింది మా నాన్న పేరు మీదకొచ్చింది. అది ఓకే. నా అది పేరు మీకొచ్చింది. అవన్నీ అమ్మేసుకొని పౌల్ట్రీ అమ్మేంలే పెట్టుకున్నారు. కొద్దిగా. కొంచెం కొంచెం అమ్మేసినారు. ల్యాండ్ తీసేసి హ్మ్. ఇప్పుడు ఆ ల్యాండ్ ఉండి మన ల్యాండ్‌లో ఇప్పుడు ఫార్మ్ వ్యవసాయం చేసినా గూడా ఏం వెళ్ళట్లేదు. ఓకే. 2 ఏండ్లు చేసినా గూడా హ్మ్. వ్యవసాయం చేసినా కానీ ఇప్పుడున్న జనరేషన్ ఖర్చులకు ఆ వ్యవసాయం చేస్తే చాలా కష్టంగా సరిపోవట్లేదు. ఉంది. ఓకే. అట్లనే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం కొద్దిగా తీసేసైనా. ఇప్పుడు మన లైఫ్ నడవాలంటే కొంచెం అమౌంట్ అయితే కావాలి కదా! బిజినెస్ చేసినా ఏదో ఒకటి వస్తదని హ్మ్. కొద్దిగా ల్యాండ్ తీసేసి పౌల్ట్రీ ఫార్మ్ చేసినాం. ఓకే. అంటే మంచి ఆలోచనే. ప్రీ ప్లాన్డ్ ఉన్నారు. ఎట్లా పోవాలి, హ్మ్. ఏం చేసుకోవాలి అని కొంతమంది చెప్పేసి. నా దగ్గర అన్నారు మేడం. అంటే హ్మ్. పొలం ఎందుకు అమ్మనిస్తున్నావు అట్లా హ్మ్. అన్నాడు. కానీ ఆయన తాగటానికో, తినటానికో అడగట్లేదు గదా! హ్మ్. ఏదో ఒక బిజినెస్ చేసుకుందామనే గదా! అందుకే నేనేమనలేదని చెప్పిన. చాలా మంది ఓకే. అన్నారు నా దగ్గర. హ్మ్. అనవసరంగా ఎందుకు అమ్ముతున్నారు? కొనడం కష్టం గదా! ఓకే. ఇంకోటేంటంటే నేను ఇంటి దగ్గర ఒక్కదాన్నే ఉంటా. ఇప్పుడు ఏం వర్క్ జేసుకోవాలన్నా ఆయన వేరే విలేజ్‌కి గాని వెళ్ళాల్సొస్తది. హుహు. నైట్ టైమ్ రావాల్సొస్తది. ఇంటి ఓకే. దగ్గర ఇబ్బందయితది. అదే ఊర్లో అయితేనేమో తనకి ఫ్రీగా ఉంటది. మాకు గూడా ఇబ్బంది లేకుండా ఉంటది. హ్మ్. మాకు బట్ సపోర్ట్ ఎవరు లేరు కాబట్టి. బట్ అట్లనే ఊర్లో ప్లాన్ ఫార్మ్ అంటే జేసుకున్నాడు. నడుస్తదా? ఐ మీన్ బిజినెస్ అంటే జరుగుతదా? అది కంపెనీకి డీలింగ్ ఉంటది మేడం. ఆహా! కంపెనీకి డీలింగ్ ఉంటది. మనం వాళ్ళే ఇస్తారు చిక్స్ మొత్తం వాళ్ళ మెటీరియల్ వాళ్ళే ఇస్తారు. మనం ఓకే. దాంట్లో మెయింటెనెన్స్ చేసి మళ్ళీ వాళ్ళకిచ్చేయాలి. హుహు. తీసుకెళ్ళి మనకు అమౌంట్ ఇస్తారన్నట్లు. అట్లా. మనం మెయింటెనెన్స్ చేసినందుకు. బానే జరుగుతుందా? పర్లేదా? ఇప్పుడు పర్లేదు. ఆహా! కాకపోతే కొద్దిగా ఇబ్బంది ఉందిలే గానీ, ఇంకా ఇబ్బందుందా? అంటే దాంట్లో బిజినెస్‌లో కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇంగా హ్మ్. మనకు అన్ని వాటర్ సోర్సెస్ లేదు మాకు. ఓకే. దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంది బిజినెస్‌లో. హ్మ్. అంటే వాటర్ కూడా మంచిగా ఉండాలి చిక్స్‌కి. ఇప్పుడు వాటికే వాటర్ ఉండాలంటే మీరసలు పొలం ఎలా చేసేవాళ్ళు? ఇంకా వాటికి గూడా వాటర్ దొరకట్లేదంటే? పొలం అంటే ఇంక వర్షానికే. హ్మ్. ఇప్పుడు బోర్ లేదుగా అందుకే నేను ఈ
సైడ్ బిజినెస్ చేద్దాం అని ఇట్లా Okay. చేసిన. వ్యవసాయం వాటర్ మొదలెట్టారు. ఉంటేనేమో వ్యవసాయం ఎట్లా వాళ్ళకి చేయొచ్చు, వాటర్ లేవు కాబట్టి ఆ పంటలు వేసినా సగం వండవు వానలకు, అట్లా ఇబ్బంది అవుతుందని ఇది ఒక బిజినెస్ చేసిన. కానీ వ్యవసాయం అంత ఈజీగా ఎవరు వదిలిపెట్టరు కదా, ఫార్మింగ్ లో దిగిన అది కూడా వాళ్ళు. చేస్తున్నాం మేడం, కాకపోతే దాంట్లో అంత బెనిఫిట్స్ ఉండవు, లాస్ వస్తుంటది, వాటర్ ఇబ్బంది అవుతుంది. ఉంటేనే ఏదైనా చేసుకోగలం. అవును, అది లేదు కాబట్టి ఇబ్బంది ఓన్లీ అవుతుంది. వానకి ఆధారపడి చేస్తే అలా లాసెస్ వస్తాయి. Okay. పంట వాన వస్తేనే దానివల్ల బెనిఫిట్ ఉంటుంది అట్లానే. అలానే సైలెంట్ గా ఇంట్రోవర్ట్ లానే ఉంటారా? నేను సైలెంట్ గా ఉంటా, ఆయన మాత్రం బాగా కలిసిపోతాడు అందరి దగ్గర. కొంచెం కలిసిపోయిందంటే ఇంకా ఫ్యామిలీ లాగా కలిసిపోతాడు. ఓకే. కెమెరా నేను ముందు మాత్రం- కాబట్టి ఏం మాట్లాడలేకపోతుంది. బట్ రోజు కెమెరాలు పట్టుకొని ఇక్కడ చేస్తుంటారు మీరు నేను videos. ఉన్నాను కదా వల్ల మీరు అసలు పూర్తిగా కనిపించరా? ఎప్పుడో ఒక్కొక్కసారి కనిపించినా నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి అప్పుడప్పుడు డాన్సులు కూడా వేపిస్తారు కదండి. డాన్స్ మాత్రం ఆయననే చేపిస్తాడు, డాన్స్ చేయడానికి ధైర్యం వచ్చేస్తా. ప్రాక్టీస్ చేపిస్తాడు. ఒక గంట 2 గంటలు అవుతుంది ఒక డాన్స్ చేయాలంటే. పెద్ద ప్రాసెస్ అది. పెద్ద ప్రాసెస్. అంటే మేము చేయాలి, నేను చేయాలి, టైమింగ్ రాలే, అంతా టెక్స్ తీసుకుంటారు. మళ్ళీ మధ్యలో మా పిల్లలు వస్తుంటారు. యూట్యూబ్ స్టార్టింగ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ అవి చేద్దాం అనుకున్నారు, దాని నుంచి మళ్ళీ లైఫ్ వ్లాగ్స్ వీటికి ఎప్పుడు మారిపోయారు? స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే అందరికి జనాలకి వెరైటీగా చూపించాలి. ఊర్లలో ఏంటుంటదంటే సింపుల్ గా కుట్టించుకుంటారు. అవును. ఇప్పుడు వెరైటీ ఏమన్నా కుట్టాలంటే నాకు నేనే ట్రై చేసుకోవాలి, కానీ నేను వేసుకోలేను. ఇంకా అలాంటప్పుడు కుట్టడం ఎందుకు, అట్లా కాకుండా చాలా మంది ఉన్నారు స్టిచ్చింగ్ బాగా చేసేవాళ్ళు, అందులో పెట్టేటోళ్ళు. అంత మందిలో ఇంకా నేను ఎక్కడ పెడతానన్నట్టు మళ్ళీ దీనికి షిఫ్ట్ అయిపోయినా. ఓకే. అంటే థాట్ ఉంటుందా రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక ప్లాన్ వేసుకుంటారా? ఏం లేదు మేడం, నా రోజు ఎట్లా గడుస్తుందో అట్లా షూట్ చేసుకుంటా. అంతేనా? ఒక ఫోన్ పట్టేసుకొని ఎటు తిరిగితే అటు షూట్ చేసి చేసుకుంటా. దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తారు. వాయిస్ ఓవర్ అందరి ముందు ఇస్తారా సీక్రెట్ గా? అందరినీ బయటికి పంపించేసి ఓకే. ఇచ్చుకుంటాం. పర్టికులర్ గా ఎవరు ఉండకూడదు ఇవ్వాలంటే. అంతే. ఈయనను కూడా బయటికి పంపించేస్తాం. ఓ. నా ముందు కూడా మాట్లాడాలి. సిగ్గా కొంచెం ఆలోచనలు రావు నాకు, ఇంకా ఎవరైనా పక్కన ఉంటే ఏం మాట్లాడాలి అనేది తోయేది ఇంకా. అందుకే అందరినీ బయటికి పంపించేసి నేను చేసుకుంటా. మరి కాలేజ్ ఎలా ఉండేవాళ్ళు? కాలేజ్లోనా? మాట్లాడే వాళ్ళు కాదా? అంటే మేమిద్దరమా? మీ ఇద్దరు కాదు, సెమిస్టర్స్ కి బెంచ్ ఎక్కి మాట్లాడిచ్చడం అక్కడ ఎప్పుడు వెళ్ళింది లేదు. సెమినార్ అవి ఉంటాయి కదా, మ్మ్. స్టేజ్ ఎక్కింది లేదు. సో మీ లవ్ స్టోరీ అంటే మీరిద్దరిది లవ్ మ్యారేజ్ అంటే ఇద్దరు ఇంత సైలెంట్గా ఉన్నారు, ఇద్దరు అసలు మాట్లాడుకోవట్లేదు. ఎలా పరిచయం ఇద్దరికి? క్లాసే అయినా కూడా చాలా మంది ఉంటారు కదా. క్లాస్ లో అయినా నేను సైలెంట్, కానీ ఆయన ఏం సైలెంట్ కాదు, వైలెంట్. వైలెంటే. అవునా? ఇంకా కొత్త కదా మేడం, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ ఓకే. క్లాసులో కూడా కొద్దిగా స్టార్టింగ్ లో సైలెంట్ ఉండేవాడిని. ఇంకా రంగ అందరు ఫ్రెండ్స్ అవుతుంటారు, ఇంకా అట్లా రచ్చ చేసేవాళ్ళు. గ్యాంగ్ ఉంటారు కదా మేడం, ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా ఇది అందులో మ్యాండేటరీ కదా, కాలేజీలో గ్యాంగులు ఉండాలి, ఆ గ్యాంగ్ లో మనం లీడర్ ఉండాలి, అరుచుకోవాలి, గోల చేయాలి. కాలేజీలో బంక్ చేసి వెళ్ళడం ఇట్లా అంతా ఉండేదా? ఇంకా మేము అప్పుడు అంటే మాపనారు సిటీకి కొత్త, అప్పుడు మేము పల్లెటూరులో ఉండే. నేను ఇంతమందికి ఏమో స్కూలు ఇంటర్ కానీ హాస్టల్లో ఉండే, బాయ్స్ మొత్తం గురుకుల రెసిడెన్షియల్. అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా కో ఎడ్యుకేషన్ ఇక్కడ వచ్చేటాలకి అమ్మాయిని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు హాలిడేస్ లో ఇంటికి వెళ్తే తప్ప ఇంకా మళ్ళీ ఇంక డిగ్రీకి వచ్చినాక ఇంకా కో ఎడ్యుకేషన్ అయింది. ఇంకా అక్కడ నుంచి కొద్దిగా ఇంకా ఫ్రెండ్స్ అంతా సర్కిల్ పెరగడం, ఇంకా మధ్యలో పరిచయం కావడం. ఎట్లా పరిచయం అయింది మీరు చెప్పండి, అసలు ఎలా పరిచయం? అమ్మాయిలు అంత ఈజీగా భయపడతారు కదా బేసిక్ గా కాలేజీలో మాట్లాడాలన్నా. అసలు నాకు ఇప్పటికీ మా క్లాస్ లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా తెలియదు. అవునా? అంత సైలెంట్ గా ఉండే అమ్మాయిని ఎలా పడేశారండి? ఫస్ట్ ఎట్లా పరిచయం అంటే నేను మా ఫ్రెండ్ మా ఇంట్లోనే ఉండేటప్పుడు, అయితే ఇద్దరము క్లాస్ నుంచి వెళ్ళిపోతున్నాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆ టైంలో ఇద్దరు పేరు మళ్ళీ ప్రియానే. ఓ. ప్రియా అని తనని పిలిచిండంట, కానీ నాకు తెలియక నేను టర్న్ అయినా. అది మా ఫస్ట్ మీట్. ఫ్రెండ్. ఓకే. మాకు పరిచయం లేదు, నన్నే అనుకొని నేను టర్న్ అయి మాట్లాడిస్తే షేక్ హ్యాండ్ ఇచ్చిండు. అప్పుడు ఫ్రెండ్స్ అయినాము. ఇంకా అప్పటి నుంచి కొద్దిగా పరిచయం. అబ్బా, అసలు ఆ రోజు మీరు తిరగకపోతే ఈమెతో మాట్లాడదామని ఆమెను పిలిచిన. డైరెక్ట్ మాట్లాడదామంటే కొద్దిగా భయం కదా, ఈమెతో మాట్లాడడానికి పిలిచారు ఆమెని. ఓకే, ఆ విషయం మీకు తెలీదు. డైరెక్ట్ మాట్లాడంటే కొద్దిగా భయం, ఏమనుకుంటారు అన్నట్లు. ఆమె ఫ్రెండ్, ఆమె కొద్దిగా ఫ్రెండ్ కదా అని ఆమె పిలిచిన. ఈమె వాళ్ళకింది, అమ్మాయి పలికింది. అప్పుడే ఫస్ట్ మాట్లాడుకోం. అమ్మాయి ఇంకా ఆ రోజు రిలాక్స్, అమ్మాయి మాట్లాడేసిన ఈ రోజు.